అండి అందరికీ. బ్లౌజ్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా కట్ చేస్తే దాన్ని స్ట్రైట్ కట్ అంటారు. ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా కట్ చేస్తే దాన్ని క్రాస్ కట్ అంటారు. మనం ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా ఎలా కట్ చేయాలో చూద్దాము. కింద నేను ఖర్చుకి ఆల్రెడీ ఒక పావించ్ నేను మార్క్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్కి నడుము చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ నడుము వెడల్పు ఎంత ఉందో లేదో కరెక్ట్గా చూసుకోవాలి. ఇవి కుట్టుంది చూసారా, అవి ఎలా అంటే కుట్టుని చూసారా లాస్ట్ కుట్టు అది ఈక్వల్గా ఉండేలా పెట్టుకోవాలన్నమాట. ఒకవైపు ఖర్చు ఎక్కువ ఉండొచ్చు, ఒకవైపు తక్కువ ఉండొచ్చు. అందుకని చెప్పేసి లాస్ట్ కుట్టు కాకుండా స్టార్టింగ్ కుట్టు ఒకలా ఉండే చూసుకోవాలి. నడుము వెడల్పు అయిపోయింది. ఇప్పుడు వెనకాల వీపు ఎంత లెంత్ ఉందో చూసుకుందాం. కరెక్ట్గా పెట్టేసుకొని ఓ పావించి ఖర్చు పెట్టుకుందాం అనమాట. ప్రతిదానికి మనం పైన ఖర్చు పెట్టాలి కాబట్టి పైన ప్రతిదానికి పావించి ఖర్చు. ఉక్సులు పట్టి వైపు సంక డౌన్ చూసుకుందాము. కరెక్ట్గా కింద మనం పావించి ఖర్చు పెట్టాం కదా, ఆ గీత దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని దానికి పైన పావించి ఖర్చు అనమాట. మీకు కనిపించబోతే జూమ్ చేసి ఇలా చూడండి. ఇప్పుడు షోల్డర్ మధ్యలో పట్టేసుకొని వెనకాల వీపు పార్ట్ ఎంత లెంత్ ఉందో చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కింద గీత దగ్గర నుంచి ఎంతవరకు ఉందో చూసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని పైన పావించుకోవచ్చు. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ వాళ్ళ డీప్ నెక్ ఎలా ఉంది, మన ప్రతి బ్లౌజ్కి మన ఓన్ డీప్ తీయకూడదు అనమాట. వాళ్ళ డీప్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకొని దాన్ని పెట్టి మనం ప్రతి బ్లౌజ్కి మనం అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారా, బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేశాను. 2 ఫోల్డ్ చేసేసి వాళ్ళది ఈపు బ్యాక్ పార్ట్ డీప్ ఎంత ఉందో చూస్తున్నాను. ఇలా ప్రతి బ్లౌజ్కి కనుక మనం చూస్తే వాళ్ళ డీప్ యాజ్ ఇట్ ఈజ్ మనం దింపేయచ్చు అనమాట. కొంతమందికి కింద డీప్లో కూడా రకాలు ఉన్నాయి. వీళ్ళు ఎలా ఉంది అంటే కింద ఉందన్నమాట డీప్. కొంతమందికి మధ్యలో ఉంటుంది, కొంతమంది కింద ఉంటుంది, అది రౌండ్ దగ్గర. ఇప్పుడు కరెక్ట్గా మనం మార్క్ చేసి వాళ్ళ డీప్ ఎంత ఉందో కరెక్ట్గా డ్రా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మన షోల్డర్ ఎంత పెట్టుకోవాలి. 2 పావు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ 2 పావు పెట్టుకుంటున్నాను. 2 పావు పెట్టుకుంటే అది 2.5 ఉంది వాళ్ళది, ఇది 2 పావు పెట్టాను. ఇప్పుడు వాళ్ళ షోల్డర్ ఎంత వెడల్పు ఉందో చూసుకుందాము. షోల్డర్ కరెక్ట్గా 3 ఉంది, 2 పావు ఉంది. మనం 3 పెట్టేస్తున్నాను. కొంచెం ఖర్చు కావాలి కదా మనకి, మనం ఉన్న దాని మీద ఖర్చు పెట్టేసుకొని కరెక్ట్గా 3 పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఒక లైన్ గీసేస్తున్నాను. ఇప్పుడు మనము కింద కూడా నెక్, అది ఓన్లీ వాళ్ళ నెక్, మన దానికి ఖర్చు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనము దీనికి ఖర్చు పెట్టేసుకొని డీప్ తీసుకోవాలి అన్నమాట. అర్థమవుతుంది. కరెక్ట్గా వాళ్ళు ఎంత ఉందో నెక్ చూసేసుకొని దానికి పావించు బయటికి పెట్టేయాలి. బయటికి పెట్టేస్తే అది ఖర్చు పోను, వాళ్ళ నెక్ ఎంత ఉందో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరి బ్లౌజ్కైనా అలానే వాళ్ళ డీప్ చెక్ చేసుకొని దాని మీద ఒక పావించు బయటికి పెట్టేసుకుంటే వాళ్ళ నెక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు సంక దగ్గర ఇలా ముందు మనం ఇలా డబ్బాలాగా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఆ కార్నర్లో మనం టేప్ పెట్టేసుకొని నార్మల్ లావు ఉన్న వాళ్ళకేమో 1 పావు, కొంచెం ఎక్కువ 40 సైజ్ అలా ఉన్న వాళ్ళకి 1.5 పెట్టుకోవాలి. ఆ కార్నర్లో 1.5 పెట్టేసి కరెక్ట్ కార్నర్లో పెట్టేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలి. కరెక్ట్ కార్నర్లో ఇప్పుడు మన కర్వ్ స్కేల్ పెట్టేసి, మీరు కొత్తగా మిషన్ కుట్టేవారైతే మీకు కర్వ్ స్కేల్ చాలా ఉపయోగపడుతుంది. మీకు రౌండ్ గీయడం తొందరగా రాదనమాట. మీరు ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది. కర్వ్ స్కేల్ పెట్టేసి సంకటి తీసేసాను. ఇప్పుడు ఇది కట్ చేసేస్తున్నాము. మనం కత్తెరని ఎక్కడైతే స్టార్టింగ్ పట్టుకుంటామో టర్నింగ్లో అసలు మనం కత్తెరని ఆపకుండా కట్ చేసేయాలి. మనం ఆపాము అంటే అక్కడ కొంచెం వేరే విధంగా కట్ అవుతుంది. టర్నింగ్లో మాత్రం మనం కత్తెరని ఆపకుండా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఏ బ్లౌజ్కైనా కానీ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. కింద స్ట్రైట్ కట్ చేసుకుంటాను. నేను లైనింగ్ పిండి హ్యాండ్ మనం కింద పిండి ఆరేస్తాం కాబట్టి వంక టింకలు ఇలా ఉంటుంది. మనం ఈక్వల్గా కట్ చేసేసుకొని ఫస్ట్ హ్యాండ్ లెంత్ చూసుకుందాము. వీళ్ళు ఏంటి అంటే ఓ పావించు ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు. కరెక్ట్గా మన లైన్ ఖర్చు కోసం అని చెప్పేసి ముందు ఒక లైన్ గీస్తున్నాను. తర్వాత వాళ్ళు ఎంతైతే పెంచమన్నారో అంత పెంచేస్తున్నాను. 1 ఇంచ్ పెంచమని చెప్పారు. కరెక్ట్గా మనం హ్యాండ్ లెంత్ చూసేసుకొని కరెక్ట్గా గీసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ లెంత్ పెట్టేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. మన కరెక్ట్ లెంత్ చూసేసుకొని వీళ్ళు 1 ఇంచ్ లెంత్ పెంచమన్నారు. నేను కిందే పెంచేసాను. మొత్తము కింద పెంచేసి ఎక్కడైతే పెంచామో అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ కొలుసుకుంటున్నాను అనమాట. మనము పై వైపున తిప్పకుండానే మనం హ్యాండ్ కొలుచుకోవాలి. కింద వైపు మాత్రం సంక కింద నుంచి మాత్రం హ్యాండ్ కింద వైపు మాత్రం తిరగలు తీసిన తర్వాత మనం కొలుచుకోవాలి. ఎందుకు అంటే మన ఖర్చు లోపల ఖర్చు కూడా ఉంటుంది కదా, మనం ఖర్చు వైపు కొలుస్తున్నాం కాబట్టి లో కూడా ఆల్రెడీ మనం ఒక్కసారే గీసేసుకుంటాం అనమాట. ఇప్పుడు 2 ముక్కలు ఇలా అనేసి లో కూడా కట్ చేసేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అంటే మనకు మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, వీళ్ళ క్లాత్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. వీళ్ళ ఫ్రంట్ నెక్ క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా అని. మనకి ఆ దారం నేత ఉంది చూసారా, ఆ నేత మనకు అర్థమైపోతుంది. అది స్ట్రైట్గా ఉంది అనుకోండి స్ట్రైట్ కటింగ్, క్రాస్గా ఉందనుకోండి క్రాస్ కటింగ్. అది మనం బ్లౌజ్ని కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ బ్లౌజ్ ఇవ్వగానే మనం కట్ చేసేటప్పుడు అది స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా అనేసి మనకు ఆ దారం అల్లికలు ఉంటాయి కదా, ఇది బ్లౌజ్ పీస్కి అది అర్థమైపోతుంది అనమాట. అది అప్పుడు మనము అది కట్ చేసుకోవాలి. చూడాలి, ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. స్ట్రైట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియదు ఒక్కొక్కసారి. మీది స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా అంటే ఏమోనమ్మా అని చెప్పేసి అని అంటారు. అలా కాకుండా మనమే బ్లౌజ్ని అబ్జర్వ్ చేసుకోవాలి, స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా అని చెప్పేసి. చూసారా ముక్కని ఇలా స్ట్రైట్గా పెట్టేశాను. లేదు అంటే మనం క్రాస్గా పెట్టాల్సి వచ్చేసింది. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాను చూసారా, అది స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అంటే మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా పెట్టుకోవాలి. దాన్ని క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది, దాన్ని స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ డ్రా చేసేసాను అనమాట. తీసేసి ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు వాళ్ళకి 4th డాట్ ఉందో లేదో చూసుకోవాలి. ఉన్నా లేకపోయినా కానీ బ్యాక్ సైడ్ ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి షేప్ పట్టి. ఎందుకు అంటే మన బ్యాక్ పార్ట్ తీస్తున్నాం కదా, అక్కడ ముందు మనం షేప్ పట్టి బ్యాక్ సైడ్ ఎంత లెంత్ ఉందో లేదో చూసుకోవాలి. 3.5 ఉంది కరెక్ట్గా. ఇది మన బ్లౌజ్ లోపలికి షేప్ పట్టి, లోపల షేప్ పట్టికి ఉక్సులు పట్టి కాకుండా లోపలికి 3.5 ఉంది. ఇది బయట 3.5 ఉంది, ఈక్వల్గా ఉంది. వీళ్ళకి 4th డాట్ ఉందా లేదా అని చూడాలి. నెక్స్ట్ 4th డాట్ ఉందా లేదా చూడాలి. వాళ్ళ షేప్ పట్టి ఎంత ఉందో చూడాలి. 3.5 ఉంది, 3.5 పెట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసారనమాట. అర్థమవుతుందా? 4th డాట్ ఉంటేనేమో 3.5 ఉంది కదా, 2.5 పెట్టాలి. అండ్ 1 ఇంచ్ తక్కువ పెట్టాలి లెంత్. 4th డాట్ లేదు అంటే 3 యాజ్ చేసి వాళ్ళది ఎంత ఉందో అంతే పెట్టేసేయాలి. ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ కరెక్ట్గా
అది మన గీత గీసుకున్నాం కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి మన ఫ్రంట్ పార్ట్ని ఇలా పరుచుకోవాలన్నమాట. ఇది ఎలా పడితే అలా వస్తుంది. ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. చూసుకుంటే మన నెక్, వాళ్ళ నెక్ షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. కరెక్ట్గా పైన పెట్టేసి షేప్ పట్టి జాయింట్ దగ్గర ఒక గీత, షేప్ పట్టి జాయింట్ కింద ఖర్చుకి మధ్యలో కుర్చీకి 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు లెంత్ చూసుకుంటున్నాను. లెంత్ చూసుకొని దాన్ని కరెక్ట్గా పెట్టేసుకొని కింద డాట్ ఉంది చూసారా, డాట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని మనం రౌండ్ గీసేసుకోవడమే. కింద రౌండ్ గీసేసుకోవడమే. తర్వాత నెక్ రౌండ్ గీసేసుకోవడమే. నెక్ రౌండ్ కూడా వాళ్ళది డీప్ ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని తర్వాత మనం డ్రా చేసుకోవాలి నెక్. ఇప్పుడు వీళ్ళది ఏంటి అంటే, వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి నేను ఖర్చు మందం ఎక్స్ట్రా తీసేసుకుంటాను అనమాట. ఉక్సులు పట్టి గాజుల పట్టి దగ్గర అందరికీ తీసుకోకూడదు. ఓన్లీ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, స్ట్రైట్ కటింగ్ ఉన్న వారికి అలా తీసేసుకోవాలన్నమాట. వాళ్ళకి ఇలా పెట్టుకుంటే సరిపోవట్లేదు సర్లే అని చెప్పేసి ఒక బ్లౌజ్కి ఎక్కువ పెట్టాను, వాళ్ళకి ఫిట్ అయిపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చేసినా గుర్తు పెట్టుకొని మరి ఫ్రంట్ పార్ట్ దగ్గర 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇంకా కట్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. షేర్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన కింద డాట్ దగ్గర ఎంత వెడల్పులో ఉంది డాట్ అని కంపల్సరీ వీళ్ళు మెజర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బ్లౌజ్కి ఎంత వెడల్పులో డాట్ ఉంది. వీళ్ళకి 4 ఉంది. కరెక్ట్ ఖర్చుతో కలిపి పెట్టాలి. ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి దగ్గర డాట్ ఏదైతే ఉందో అది ఎంత డిస్టెన్స్లో ఉందో ఖచ్చితంగా మన బ్లౌజ్ చూసి పెట్టాల్సిందే. వాళ్ళ బ్లౌజ్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి. మనం ఎలా పడితే అలా పెట్టినా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని చెప్పేసి. అందుకని వాళ్ళ ప్రతి బ్లౌజ్కి చెక్ చేసుకోవాలి. చేసుకొని కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకొని ఆ ఫిల్ట్ అనేది ఎంత వెడల్పులో ఉందో, 2 ఉందా, 2 ఉందా, 2.5 ఉందా, అది కూడా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి వెడల్పు ఎంత ఉందో లేదో చూసుకుంటున్నాను. కరెక్ట్గా 2కి ఫిల్ట్కి వదిలిపెట్టేసుకొని మిగతా ఎంత ఉందో చూసుకొని 10.5, 12 ఎంత ఉంది అది కరెక్ట్గా. ఇది ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి షేప్ పట్టికి లైనింగ్ బ్లౌజ్ ఇది. ఒక్కొక్క షేప్ పట్టికి 3 ముక్కలు వేస్తాను. నేను లైనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి లైనింగే 2 ముక్కలు 4 ముక్కలు తీసుకుంటున్నాను. 4 ముక్కలు ఇవి తీసుకొని పై క్లాత్ అదొక ముక్క ఇదొక ముక్క తీసేసుకుంటాను. ఇప్పుడు షేప్ పట్టి లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. కరెక్ట్గా 4 పెట్టేసుకుంటున్నాను. ఇటువైపు 4, అటువైపు మనం ఇందాక కొలిచాం కదా 3.5, అది వచ్చేసి 3.5. షేప్ పట్టి లోపలికి వచ్చేసి 3.5 చూడండి. ఇప్పుడు ఇటువైపు 4, ఇటువైపు 3.5 పెట్టేసి షేప్ పట్టి కట్ చేసేసుకోవడమే. నేను మధ్యలో కొంచెం డౌన్ గీస్తాను. పైన కింద ఇలా ఉంటుంది కదా, మధ్యలో కొంచెం డౌన్ గీస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతే బ్లౌజ్ మొత్తం స్ట్రైట్ కటింగ్. బ్లౌజ్ అంటే ఇంతే, మొక్క స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.